ఇక విదేశాల్లో రాహుల్ గాంధీ దేశం పట్ల అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. బీజేపీ నేత తన్విందర్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా బీజేపీ కార్యాలయం ముట్టడానికి ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసలు బీజేపీ అటు కాంగ్రెస్ మధ్య నెలకొన్నటువంటి పోరు మీద స్పందించేందుకు మనతో పాటు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తారు బీజేపీ నేత రాహుల్ గాంధీని ఏదైతే నాయనమ్మకు పట్టిన గతే పడుతుందని చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఖండిస్తూ ఈరోజు కార్యాలయం ముట్టడికి వచ్చారు. ఏం చెప్తారు దీని మీద? ఇది ఎట్లా ఉందంటే సామెత పనిలేనోడు పిల్లితల కొరిగినట్టు ఉంది. దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ చిన్న విషయాన్ని పట్టుకొని దాన్ని ఒక పెద్ద ఎజెండాగా రూపకల్ప చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మేము మార్నింగ్ కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మహిళల పైన జరుగుతున్నాయి, సెక్షువల్ అసాల్ట్స్ జరుగుతున్నాయి అని చెప్పినప్పటికీ కూడా వాటిపైన స్పందించట్లేదు. కానీ అనవసరమైన లేని విషయాలపైన దృష్టి సారించి దాన్ని పెద్దగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీ దాంట్లో ఖలిస్తాన్లో వెళ్ళడంలో తప్పులేదు. అమెరికాకి వెళ్ళి మన దేశాన్ని తప్పుపట్టే విధంగా మీరు మాట్లాడితే తప్పులేదు. కానీ ఎక్కడెక్కడికో అంతర్జాతీయంగా వెళ్ళి మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడడంలో లేదు. కానీ మీ నాయనమ్మని చంపినోనికి ఎంపీ సీట్ ఇవ్వడంలో లేదు. మీ నాన్నగారిని చంపినోనికి క్షమాభిక్ష పెట్టమని స్వయంగా సోనియా గాంధీ వెళ్ళి చెప్పినప్పుడు లేదు. కానీ ఇప్పుడు మేము దీనిపైన అది కూడా జస్ట్ చెప్పినందుకు ఇంత రచ్చ చేస్తున్నారు. ఏమైనా అర్థం ఉందా దీంట్లో? ఇదొకటి అంశమేనా? మా రాష్ట్రంలో ఉన్న మహిళల సంగతి చూడమనండి. రాష్ట్రంలో రోజుకి ఇన్ని అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతాయి. లవ్ జిహాద్ పేరు మీద ఇన్ని జరుగుతున్నప్పటికీ, ఎన్ని కంప్లైంట్స్ అవుతున్నాయి, ఎన్ని రిపోర్ట్ అవుతున్నప్పటికీ కూడా వాటిపైన స్పందించట్లేదు. కానీ పనికి మాలిన సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని ఏదో న్యూస్ పేపర్లో రావాలి, షోకేస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఏదో ఒకటి పట్టుకొని చేయడంలో గాంధీని తక్కువ చేసి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కావాలనే రాహుల్ గాంధీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. హత్య కూడా ప్లాన్ చేస్తున్నారేమన్నటువంటి ఆరోపణలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. ఎందుకంటే ఖలిస్తాన్తో కలుస్తాడు, తర్వాత మన దేశం గురించి తక్కువగా మాట్లాడతాడు. మరి భారతీయుడు అయ్యండి విదేశాలకు వెళ్ళి మన దేశం గురించి తక్కువగా మాట్లాడతాడు. ఖలిస్తాన్తో కలిసి ఉన్నాడు, సంబంధాలు పెట్టుకున్నాడు. అట్లాంటి మేము చెప్పడం ఏంటంటే వాళ్ళే చూసుకుంటారు కదా, వాళ్ళది ఏం చేస్తున్నారని వాళ్ళకే తెలియాలి. ఎస్, అది డెఫినెట్గా కాంగ్రెస్ నేతలు అనవసర విషయాలను రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాహుల్ గాంధీ దేశాన్ని తక్కువ చేసి విదేశాల్లో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళే చూసుకోవాలంటూ కూడా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.